మనుషులతో వస్తున్నారా? మళ్ళీ తీసుకెళ్ళడానికి బసవయ్య గారు మనుషులతో వస్తున్నారా? మా ఊరి పొలిమేరలోకి వచ్చే ధైర్యం మీకెవడిచ్చాడు రా? బతుకు మీద ఆశ ఉంటే పారిపోండిరా నా కొడకల్లారా. ఇదిగో ఓడిపోయినాడు చచ్చి పైనన్నాడు, మిమ్మల్ని అందరిని అక్కడికి పంపుతాను. ఆయన్ని అడగండి మీ పందెం. ఎట్లా అడిగేదే కూసారా? వాళ్ళతో గొడవ పట్టడానికి నువ్వెందుకురా? నువ్వు ఇట్లా చెప్తా. బసవయ్య, ఎద్దు నాపినోడు ఎవడు? మా చంద్రరాజు. ఏంటి ఎద్దు నాపినోడు ఈ పూతుగాడా? సంపల్లే రారా. ఎరా నీకు గెడ్డాలు వీకే కొట్టు పెట్టుకోరా అని చెప్పానా? మళ్ళీ ఎద్దు తోక పట్టుకొని ఎక్కడికి రా వచ్చావు? నువ్వు పందెంలో ఎద్దును ఓడించావా? అవునా? ఓడించాను. ఓడించావు? ఏది ఈ కర్ర కాస్త ఉంచు. ఎందుకా? వచ్చరా ఎద్దును ఓడించావుగా ఎదవా. కర్ర ఉంచరా అంటే కాలు బేహన పడ్డాడు. వీడు ఎద్దును ఓడించాడంటే ఎవడరా నమ్ముతాడు? మీరంతా కలిసి కుట్ర చేశారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఈ బసవయ్యను తక్కువ అంచనా వేస్తున్నావు మంగమ్మ. ఈ మంగమ్మను తక్కువ అంచనా వేస్తున్నావు బసవయ్య. నేను తలుచుకుంటే పేగులు తీసేస్తా. మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే డొక్క చీరేస్తా. మల్లిని మాతో మర్యాదగా పంపకపోతే ఈ ఊరిని తగలబెట్టి మరీ తీసుకెళ్తాను. ఇది లక్క కొంప కాదు తగలబెట్టడానికి. పాండవుల కాలము కాదు ఆడవాళ్ళను పందెంలో ఓడి మొగాళ్ళు మోసం చేయడానికి. పెద్ద మీసం తిప్పుతున్నావు. నీ మూతికి మీసం ఉంటే ఈ మంగమ్మ ముంచేతికి మీసం ఉంది. ఇదిగో ఇది మంగమ్మ చేతి కర్రరా. దమ్ములుంటే దాటి రండి. మీ రక్తంతో ఈ ఊర్లో ముగ్గులు పెడతాను. మంగమ్మ గారు ఉండగా మనకి రండి చూద్దాం. వేరేడు కోచి వేసవ సవాల్ చేస్తున్నాడా? రండ్రా ప్రాణం మీద ఆశ లేకపోతే. మంగమ్మ గారికి జై. మంగమ్మ గారి చేతికర్రకి జై. అమ్మా ఊరంతా కలిసి బసవైన ఊరవతల తరిమినట్టుగానే ఊరంతా ఏకమై వీరన్నకి మల్లికి పెళ్లి జరిపిద్దాం. శుభస్య శీఘ్రం అంటాను.